నరసింహారెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తున్నాం గత 20 నెలల కాలంలో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అనేక రకాల అంశాలు, ఓవైపు అనేక రకాల కేసులను కూడా బీఆర్ఎస్ పై పెట్టే ప్రయత్నం చేసిన సందర్భం కూడా కనిపించింది. విచారణలు కూడా మనం చూసాం. ఓవైపు విద్యుత్కు సంబంధించిన విచారణ కావచ్చు, దాని తర్వాత ఫార్ములా ఈకి సంబంధించిన అంశంపై కూడా వివాదాన్ని చెలరేగే ప్రయత్నం చేసిన పరిస్థితి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన అంశంపై కూడా వివాదాన్ని సృష్టించే ప్రయత్నం. తాజాగా తెలంగాణ రైతుల అవసరాలు, భవిష్యత్ అవసరాలు, 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కమిషన్, దాని తర్వాత ఇప్పుడు ఏకంగా సిబిఐ విచారణ అంటూ మరో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్న వ్యవహారం ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా దీన్ని? కట్టిన సంస్థ రిపేర్ చేయించాలి, కట్టిన సంస్థను రిపేర్ చేయించాలని ఘోష్ కమిషన్లో కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందో చెప్పరు. మీ రాజకీయ కుట్రను ఎందుకు అంటున్నామంటే, కడతానికి ఆయన సిద్ధంగా ఉండు, వాడు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉండు, కట్టాలని కూడా ఘోష్ కమిషన్ కూడా చెప్పింది. అది మీకొద్దు. 20 నెలల కాలం నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకొని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేయొద్దని చెప్పలేదే. ఓకే, అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎవరికైనా ఇచ్చిండ్రా? ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది? ఇదే నది మీద పోలవరంలో 1000 కోట్ల నష్టం జరిగి 10 సార్లు కొట్టకపోతే దిక్కు లేదు, ఎవడు అటు పోలేదు. ఆ పోలవరం ఎగ్జిక్యూట్ చేస్తున్న ఆయన ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏకి చైర్మన్. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు ఇప్పించిండ్రు అంటే చంద్రబాబు చెప్తే, రేవంత్ రెడ్డి చెప్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పించింది. ఎన్డీఏలో చంద్రబాబు భాగం. ఏమి ఇప్పించిండ్రు? ఒక్కసారి ఇంటర్వ్యూ వచ్చిన 24 గంటలు కూడా అసలు అక్కడ లేకుండా జస్ట్ అట్లా పోయి 2 గంటలు తిరిగి వచ్చి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నిన్న ఇంకొక ప్రశ్న కూడా వేసినారు. ఎవరో నా బీఆర్ఎస్ పార్టీ కాకేసిన ప్రశ్న చెప్తున్నా నేను. ఏం ప్రశ్న వేసినారంటే, మరి ఇన్ని లక్షల క్యూసెక్కులు నీళ్ళు పోతున్నాయి కదా, మరి మీరు చెప్పిన దాని ప్రకారం క్వాలిటీ లేకపోతే, మజబూతి లేకపోతే ఎప్పుడో కొట్టుకపోవాలి కదా 3 బ్యారేజీలు. ఏం పోలేదే మరి? అంటే అన్నారం నింపొద్దు, రిపేర్లు చేయొద్దు, సుందీలా నింపొద్దు, రిపేర్లు చేయొద్దు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత సోయిలేని మాటలు అంటే ఆయన మాట్లాడేది. అవగాహన లేమనేది ఎట్లా కనిపిస్తుందంటే, బయటికే ఉక్రోషం కనిపిస్తుంది. ఆ ద్వేషం ప్రస్ఫుటంగా మొక్కలలో అందరి మొక్కలలో. ఆయన ఏమంటాడు? కాళేశ్వరం లేకపోయినా కానీ ఇన్ని పంటలు పండించిన అంటాడు. అరే సోయి లేని మధ్య నీళ్ళ మధ్య నీకు నీళ్ళ సోయి లేదు. నేను పదే మళ్ళీ అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలాసార్లు ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు అడిగిన, మీరు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు పోయి నువ్వే కదా ఆన్ చేసినాయి మోటార్లు. మీ కొండ సురేఖమ్మ గారే కదా మంత్రి గారు రంగనాయక్ సాగర్లో 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఓపెన్ చేసి గేట్లు తెరిచింది మీరే కదా. మీ ముఖ్యమంత్రే కదా గంధమల్లకు పోయి అలా శంకుస్థాపన చేసింది. మీ ముఖ్యమంత్రి కదా 7,500 కోట్లు పెట్టి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కొండపోచ్చిన సిటీకి నీళ్లు తీసుకున్నది. ఓకే, గిన్నె అబద్ధాలు. కాంట్రాక్ట్తో మీరు అంటే రిపేర్ చేయొద్దు అనేది మీ టార్గెట్. ఏంటి దీని అనుకున్న రాజకీయం ఏంది? బంకచెర్లకు ఈ నుంచి గోదావరి మొత్తం నీళ్ళు కూడా తీసుకుపోయి బంకచెర్లకు పోవాలి, వేస్ట్గా పోతున్నాయని చంద్రబాబు నాయుడుకు వాదనకు అనుకూలంగా ఉండటం కోసం, గురుదక్షిణ కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ఇది. రిపేర్ చేయడానికి ఏమన్నప్పండి నీకు? ఇక ప్రాజెక్ట్ ఇంకోటి అసలు కీలకమైన పాయింట్ ఒకటి అడుగుతున్నాను, ప్రజలు కూడా గమనించాలి. తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ ఎందుకు మార్చారని ప్రకాష్ అన్న చెప్తాను డీటెయిల్స్. నీటి లభ్యత గురించి మార్చారు, ఆ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంది? రాజుగారు 2 పిల్లలు కుంగిపోయినాయి ఇక్కడ మేడిగడ్డ దగ్గర. ఈ పిల్లలు పిల్లలు కుంగకపోయి ఉంటే చర్చ లేదు కదండి. ఇప్పుడు ఒకళ్ళ మేడిగడ్డ దగ్గర ఈ పిల్లలు కుంగలేదు అనుకుందాం. కుంగకపోతే ఇది కరెక్టేనా? కుంగింది కాబట్టే తప్ప. నీటి లభ్యత మీద నువ్వు చర్చ పెట్టేటప్పుడు నీకు సోయుండా నీటి లభ్యత గురించి మాట్లాడాలి. పిల్లలు కుంగడం గురించి నీటి లభ్యతకి ఏ సంబంధం? అక్కడిక్కడ సేమ్ అంటారు కదా, మీరు అసెంబ్లీ చెప్పినారు కదా, నీళ్లు ఆడ ఒక తిరుగున్నాయి, ఈడ ఒకటే తిరుగున్నాయి, ఆయన ఎందుకు మార్చిండ్రు అవినీతి కోసమని డైలాగ్ కొట్టిరు కదా. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, పిల్లలు కుంగినాయి కాబట్టే మేడిగడ్డ మార్చడం తప్పంటున్నావా, నీటి లభ్యత లేదంటున్నావా? ఏదో ఒకటి చెప్పరు. ఓకే, పిల్లలు కుంగుతాయి, ప్రాజెక్టులలో సహజంగా కుంగుతూనే ఉన్నాయి. వీళ్ళు డైలాగులు కొట్టినాయి, అన్ని వీళ్ళు చెప్పి 4 సార్లు స్పిల్వేలు కొట్టుకపోయినాయి, చాలా పోయినాయి, ప్రపంచంలో పోయినాయి, దేశంలో కూడా పోయినాయి. ఓకే, అంటే అది కూడా లేదు, కనెక్షన్ లేదు, మీరు చెప్పే దాంట్లో లాజిక్ లేదు. నీటి లభ్యత లేదు, ప్రాజెక్ట్ ఎందుకు కట్టినామని చర్చించు. ఇప్పుడు ఈ చర్చ అంతా ఏంకి వచ్చింది? 2 పిల్లలు కుంగిపోయినాయి కాబట్టి ఈ చర్చ కాదు ఇప్పుడు. ఓకే, దాన్ని రిపేర్ చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా కాంపోనెంట్ వైజ్ చూద్దాం. ఇప్పుడు ఆ మొత్తం మేడిగడ్డకి అయ్యే ఖర్చు 2,500-3,000 కోట్లు ఉంటుంది. మొత్తం ఈ 3 బ్యారేళ్ళకి అయితే 18,000 కోట్లు. ఓకే,
లక్ష కోట్లు ఎక్కడైతుంది? అవినీతి ఎక్కడిది? 1,00,000 కోట్లు గోదావరిలో పోసిన అంటాడు ముఖ్యమంత్రి, సిగ్గులేని మాటలు. ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు, ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నాడని స్పష్టంగా అర్థమైపోతుంది. ఓకే, విచారణా సంస్థలన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేయట్లేవు, రాజ్యాంగ సంస్థలన్నిటి కూడా బీజేపీ తొక్కి పడుతుంది, ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పిండు ఆయన. ఇప్పుడు ఆయన ఉద్యమం అంతా అదే కదా. అట్లాంటి సంస్థలు వేసి నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఎందుకు వేయవలసి వచ్చింది? వాస్తవాలు దాచిపెట్టి రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉండి చిన్న 2 పిల్లలు గుంగితే దాన్ని సాక్గా చూపెట్టి చేయడంలో తెలంగాణ ప్రజలు కూడా ప్రకాశం అన్నట్టు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుందని మన ఇళ్లలో కూర్చుంటే అయ్యే పని కాదు. ఇప్పుడు రైతులు బయటికి రావాలి, మాట్లాడాలి. కాళేశ్వరం మీ కళ్ళ ముందుంది, 3 కోట్ల వరిధాన్యం పండింది, ఇవాళ ఎట్లా ఎండిపోతున్నాయో పోయినసారి మీరు చూసినారు. కాబట్టి ప్రజా చైతన్యం తేవడానికి కూడా మేము కూడా అందరు కూడా మీటింగులు పెట్టి కేటీఆర్ గారు చెప్పినట్టు ఒక ఉద్యమంలాగా మేడిగడ్డను కాపాడుకుంటాం, బనకచెర్ల దందాను సాగనీయం. ఖచ్చితంగా ఈ సిబిఐ విచారణ అనేది ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితంలో భాగంగా వేసిందే ఇది. ఓకే, రాహుల్ గాంధీ మీద సిబిఐ వేస్తే ఒక తీరుగా, సోనియా గాంధీ మీద ఈడీ పిలిస్తే ఒక తీరుగా, ఈ ద్వంద్వ ప్రమాణాలు మీరే పాటిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తాం. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీరు నిన్న చెప్పిన మొత్తం అబద్ధాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంచి మొదలు పెడితే మీ మంత్రులందరూ గాలి తీసుకున్నారు. నిరియా జూపల్లి చూస్తుంటే ప్రజలు అసలు నోట్లు ఉమ్మేసే పరిస్థితి. ఆయన క్యాబినెట్ మినిస్టరు, ఆ నుంచి వీడికి ఎందుకు మార్చిందంటే మార్చిన దానిలో ఆయన క్యాబినెట్ మినిస్టరు. తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ సబ్ కమిటీలు ఉంటాడు, క్యాబినెట్ మినిస్టరు. కింద అబద్ధాలు ఆడేది దేనికోసం? ఇవన్నీ తెలంగాణకు గోదావరి నుంచి నీళ్లు రావాలి, కృష్ణా నీళ్ళు పైన బ్యారేజీలు కట్టిండ్రు, మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా నష్టపోతాము. 75 నుంచి 80% పరివాహక ప్రాంతం ఉంది, 960 టీఎంసీ అలొకేటెడ్ వాటర్ ఉంది. ఇవి వాడుకుందామని తక్షణం కడితే ఖర్చు తగ్గుద్దని చెప్పి మీరు ప్రాణిత చెవులకు 16 టీఎంసీలు, ఇది 141 టీఎంసీ. ఎక్కడైనా పోలికుందా అంటే ప్రాజెక్టులు కాస్ట్కి అసలు? దీని గురించి మాట్లాడితే మళ్ళీ 16 టీఎంసీలు అంటే 140 టీఎంసీ అంటే ఎందుకు తీసుకున్నానే చర్చ పెడతారు. అంటే నీళ్లు రైతుల దగ్గరికి పోవద్దు, విస్తీర్ణం పెరగొద్దు, ఉన్న ఆయకట్టు స్థిరీకరణ కావద్దు, మళ్ళీ తెలంగాణ ఎడారిలాగా మారాలి, 2014 కంటే ముందు తీసుకురావాలి. ఓకే, చాలామంది ఒక మీటింగ్ జరుగుతూ కూడా చెప్పిండు, బహుశా ప్రకాష్ అన్న కూడా మీటింగ్కి వచ్చిండు అనుకుంటా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చేయటానికి కుట్ర జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలు దయచేసి గమనించాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను అనే పదాన్ని, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని పునరుద్ధరించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ మోడీ. ఎందుకంటే మోడీ బద్ద వ్యతిరేక తెలంగాణకు, తల్లిని చంపి బిడ్డను బయట తీసిన నాయకుడు ఆయన. షా కానీ ఆయన కానీ ఇద్దరు. ఇక తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ మీద తుపాకులు పట్టుకుపోయినాడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి. ఇక చంద్రబాబు నాయుడు మన టంకశాల అశోక్ గౌరవ్ వ్యాసం రాసిండు, చాలాసార్లు చెప్పిన తెలంగాణ ప్రజలకు ఒక సందర్భం వచ్చింది. అలా శాశ్వత శత్రువుగా తెలంగాణకు చంద్రబాబు నాయుడు ప్రకటించవలసిన అవసరం ఉందని ఆయన ఒక వ్యాసం రాసిండు. వెరీ మచ్ కరెక్ట్ అది. ఇట్లా ముగ్గురు కాంబినేషన్లో ముగ్గురు తెలంగాణ వ్యతిరేకులు, ముగ్గురు తెలంగాణ ద్రోహులు, తెలంగాణ అంటే పడనోళ్ళు ఇవ్వాలా. ఒక ఆయన కేంద్రంలో నుండి, ఒక ఆయన పక్క రాష్ట్రాల నుండి, ఒక ఆయన మన దరిద్రానికి ఇక్కడ ముఖ్యమంత్రి ఉండు. వీళ్ళు ముగ్గురు చేస్తున్న కుట్ర మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2014 కంటే ఎట్లా ఉందో అట్లాంటి వాటిని తీసుకురావాలనే కుట్రలో భాగంగా మెయిన్ నీళ్లకు జరిగిన దోపిడీ మీద ఉద్యమం వచ్చింది. కాబట్టి నీళ్ళ విషయంలో వీళ్ళు దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఓకే, ప్రజలు ఆలోచన చేయాలి. నీళ్లు ఒక్కసారి పోతే కింద ప్రాజెక్టులు కడితే మళ్ళీ రావు, కోర్టులు కూడా ఏం చేయలేవు. కేసీఆర్ గారు అందుకే ఒక్క బొట్టు కూడా పోకుండా ఎక్కడికక్కడ పక్కడబందీ చేసి దాదాపు 500-600 టీఎంసీ ప్రాజెక్టులు డిజైన్ చేసి కట్టిండు. దీని మీద ఇలా కృష్ణాలో కూడా ఏందండి పరిస్థితి? పోతిరెడ్డి పాటలు అట్లా జలదోపిడీ జరిగితే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తారు. మరి మీరేం బీక్తురా? మరి ఉండి పదవులుండి ఏంది మీ దేనికి? జలదోపిడీ చేస్తున్నారు, జలదోపిడీ పోయి మరి మాట్లాడక్కడ ఎందుకు? గోదావరి మీద నీళ్ళు తీసుకుపోతా అంటే మాట్లాడు, కృష్ణాల నీళ్ళు దొక్కకపోతూనే మాట్లాడరు. ఇది చంద్రబాబు అయితే కుమ్ము కనిపిస్తలేదా మనకు? ఎప్పటికైనా, అప్పటికైనా, ఇప్పటికైనా, ఇంకా ముందైనా కానీ స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష అన్న జయశంకర్ గారి మాటల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేది, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది, అది నీళ్ళైనా, ఉద్యోగాలైనా,
అక్కడికి ఆత్మ పరిరక్షణ స్వీయ ఆత్మరక్షణ కోసమైనా కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక కేసీఆర్ మాత్రమే. అందుకే వీళ్ళ ముగ్గురు కలిసి అలా కేసీఆర్ మీద కుట్ర చేస్తున్నారు. ఓకే, అందుకే వీళ్ళ ముగ్గురు కలిసి అలా బీఆర్ఎస్ రాష్ట్రంలో లేకుండా చేయాలని రాజకీయ కుట్ర చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ పీసీ జోష్ కావచ్చు, ఇవాళ నేను జరిగిన అసెంబ్లీ కావచ్చు, రేపు జరగబోయే సిబిఐ కావచ్చు. కానీ భయపడేది లేదు. కేసీఆర్ పోరాట యోధుడు. మీ గురువు లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి, మీ చంద్రబాబు ఏం బీకలేకపోయినరు. వాళ్ళందరినీ కూడా తలకాయ మీద కొట్టి తన్ని పెక్కున దాన్ని తెచ్చింది, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇట్లాంటి ఏం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు. కేసీఆర్కి తెలవని ఎత్తు కూడా లేవు. నీకంటే మీ గురువు గురించి సార్కే ఎక్కువ తెలుసు, కేసీఆర్ గారికి. ఓకే, ఆంధ్ర లాబింగ్ అంతా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా తెలంగాణ రాదనుకున్న తెలంగాణను సాధించుకొచ్చిన నాయకుడు కేసీఆర్. ఓకే, ఇలా ఆయన మీద మీరేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు రేవంత్ రెడ్డి. నీకు శునకానందం పొందొచ్చు, నువ్వు ఇలా ఏదో సిబిఐ శునకానందం పొందడానికి తాత్కాలికంగా రాత్రి ఎంజాయ్ చేసి ఉంటున్నావు. కానీ ప్రజలు అంతగారు. ప్రజలు చాలా విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, చైతన్యవంతులు. తెలంగాణ కోసం కొట్లాడే చైతన్యం ఇంకా అనేక వర్గాలలో తెలంగాణలో ఉంది. విద్యార్థులలో ఉంది, యువకులలో ఉంది, మహిళలలో ఉంది, రైతులలో ఉంది. ముఖ్యంగా చైతన్యాన్ని తక్కువ అంచనా వేయకు. అధికారంలోకి రాగానే అన్నీ అయిపోయినాయని అనుకోకండి దయచేసి. ఓకే.